డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పరిధిలోని మురమల్లిలో దాట్ల వెంకట సీతారామరాజు స్మారకార్థంగా నిర్వహించిన మెగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మురమల్లో 2026 సంవత్సరం సందర్భంగా మురమల్ల మన గ్రౌండ్లో అన్నయ్య పేరున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి గ్రామస్తులందరూ నిర్ణయించడం. ఈరోజు శుభసూచకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మన జిల్లా ప్రెసిడెంట్ సాయి గారు, లేదా స్థానిక సర్పంచ్ రాజబాబు గారు, మిగతా గ్రామ పెద్దలందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముమ్మడివరం నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల నుంచి మండలానికి 5 టీంలు, 20 టీములు మనకి ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా స్పోర్ట్మెన్ జరుగుతూ ఈ 4 రోజులు సరదాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ని ఆస్వాదించి ఈ మా ఊరికి, గ్రామానికి అందరికీ గౌరవం తెచ్చేలా ఉండాలని చెప్పి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నయ్య పేరుని ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి సహకరించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ మా శ్రీనికి కానీ, పనికి కానీ, దిలీప్ కానీ అందరికీ కూడా, ఊరి యువత అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం సహకరించిన గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మురమల గ్రామంలో మా సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం మురమల గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళ సోదరుడు పృథ్వీరాజ్కి, అదే కాకుండా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, మరి ఇప్పుడే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారుగా 22 టీములు, మన నియోజకవర్గంలోని టీంలు 22 టీంలు మరి పార్టిసిపేట్ చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్గా 8-9 తారీఖుకి పోయింది. మరి మా సోదరుడైన సీతారామరాజు చిన్న వయసులోనే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి మా మధ్యలో లేకపోవడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి. అదేవిధంగా సీతారామరాజు మరి చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎంతో సౌమ్యంగా అందరితో కలిసి ప్రయాణం చేశాడు. అలా చిన్న వయసులో ఆ భగవంతుడు తీసుకోవటం మరి వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు. మరి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మరి ఆయన లేని లోటుని మరి టోర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలని మరి వాళ్ళ మిత్రులందరూ, వాళ్ళ సొంత తమ్ముడు పృథ్వీరాజు కూడా ప్రత్యేక శ్రద్ధతో మరి టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. మరి టోర్నమెంట్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా సోదరుడు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.